హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ అండి. వరమేష్ గారికి వెళ్తున్నాం. పొద్దున్నే టైం వచ్చేసి 3:40 అవుతుంది. చాలా దూరం వెళ్ళాలా, ఒక 70 కిలోమీటర్లు వెళ్ళాలా. వర్షం కూడా వచ్చింది. అందరు రెడీ అయ్యారు. లైటింగ్ చూడండి ఎట్లుందో. వెళ్ళాలి మనం. 70 కిలోమీటర్లు వర్షం వచ్చింది, అందుకనే రోడ్డు అంతా తడిసింది. మనం అందరం బ్యాచ్ అంతా అనుకున్నాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోవాల్సి వస్తుంది ఈరోజు. చూద్దాం మరి అక్కడ ఎట్లా ఉంటుంది, ఏం కథ మీకు కూడా చూపెడతా. मेरे क्या माल सुनो जरा, क्या बोलो जान दो एतेशम खान మన బ్యాచ్ నుంచి లొకేషన్ కాడికి చేరుకోవడానికి వచ్చినాం. అందరం వచ్చినాం. ఎవరి బండి వాళ్ళదే. మేము ఎవరి బండి వాళ్ళే తెచ్చుకుంటాం. ఎందుకంటే అవసరం ఉండి మళ్ళీ రిటర్న్ పోవాలంటే ఇబ్బంది పడకుండా ఎంత లాంగ్ పోయినా మేము ఎవరి బండి వాళ్ళే తీసుకెళ్తాం ఎప్పుడైనా సరే. మీరు కూడా అట్లనే వెళ్తారా, ఒక్క బండి మీరు ఇద్దరు వెళ్తారా? కామెంట్ చేయండి. చూడండి మా బ్యాచ్ 1, 2, 3, 4, 5 నాతో కలిపి 6 కన్నా వచ్చిన్నాడు. మొత్తం 7 ఈరోజు షికారుకి వెళ్ళేది. లొకేషన్కి అయితే చేరుకున్నా ఇప్పుడే. మంచిగా ఉంది లొకేషను. ఇదే మన లొకేషన్. లొకేషన్ బాగుంది చూడండి. ఇదే మన లొకేషన్ ఈరోజు, హంటింగ్ లొకేషన్. చూద్దాం మరి కాస్టింగ్ చేసి ఏం చేపలు పడతాయి, ఏం సైజులు పడతాయో మీకు కూడా చూపెడతా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఒక లైక్, ఒక కామెంట్ వేసుకోండి. అంతేనా? చూడటానికి లొకేషన్ సూపర్గా ఉంది, కానీ లేకుంటే జనాలు తీసి జనాల మీద ఉన్నాయన్నా లోపల. అరకలు తీసుకొస్తే పని. అలా అవుతుంది. చేప అంతా ఇందులో లొట్ట పీసులలో ఉంటుందన్న. లొట్ట పీసులలో నీళ్ళు ఉన్నాయి బాగా. ఏదిరా నాయ, లొట్ట పీసులలో ఉందన్న. కొరమేనంత పరకే తీసుకొస్తే అవుతుందన్న పని. ఫ్రెండ్స్, నో బైట్ ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నా. త్రిబులుక్ కట్టిన కొర్రమీను కట్టుకొని వస్తా. చూడండి మీరు, కొంచెం దూరంలో ఉంటుంది కెమెరా. రప్పాడిస్తా, అక్కడే ఉండను. ఎన్నిసార్లు వేసినా కొడతలేదు కానీ చాలా ఉన్నాయి.
ఖతం చేస్తాడట, ఖతం. దిగులు నోట్లో పడదేమ్మా, కింద గొంతు కాడ దిగింది. మామూలు కాదు. యుద్ధానికి వచ్చినప్పుడు అన్నీ చేయాలన్నా. అట్టుంటది కథ మరి మనతో. చూడండి ఫ్రెండ్స్, ఇళ్లలో ఉన్నా నేను త్రిబులుక్కుతో. త్రిబుల్ చూడండి ఆడ దిగిందో, పిండేసి కొట్టినట్టే ఉంది రవ్వలకి సేమ్. ఇది మన ఫిషింగ్, నో బైట్ ఫిషింగ్ అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, నో బైట్ ఫిషింగ్, కొరమీన పట్టా. త్రిబుల్ చూడండి ఎక్కడ దిగిందో, మన సేమ్ రవ్వకి పిండేసి కొట్టినట్టే పడ్డది. సుమారు కేజీ ఉంటుంది. ఓ ఇది నీళ్ళలో ఉంది, పోయేటట్టే ఉంది. మన సంచిలోకి వస్తుందో పోయిద్ది ఇది. చూడండి గాలం చూడండి ఆడ దిగింది, సుమారు 1 కిలో. त्रिबुल से मरल मारियम त्रिबुल से मेंढक से नहीं गिरता है फिर क्या करना. కప్పకు పడతలేదు, ఎట్లయినా మన చేపలు పట్టాలి. మన పని చేపలు పట్టడం మన పని. కప్పతో పట్టినా త్రిబుల్తో పట్టినా కాదు లెక్క. చేప పట్టి फोन करते, फोन भी नहीं उठाते हैं ना, बिजी है ना तुम्हें. कितने मारे समझता मैं. నీళ్ళల్లో ఉన్న పెద్ద రిస్కే ఉంది. ఇక్కడ బ్యాగ్లో చిక్కు ఉంది. भाई घर को जाते हैं, इधर भी जाओ.